ఈ పిల్లలు కూడా ఉన్నారు. సో ఇలా ఒక 3 జనరేషన్లో ఒక మైండ్ సెట్ ఎలా ఉంది ప్రజెంట్ అనేది హ్యూమరస్గా, ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, అవన్నీ మీకు ఎంటర్టైన్మెంటే. మాకు మాత్రం కథలో వెళ్ళే దీంట్లో మాత్రం మంచి మూమెంట్స్ ఉంటాయి అన్నీ. కాకపోతే ఏడవటాలు లేకపోతే ఎమోషనల్ అవి తక్కువ ఉంటాయి అన్నమాట. మీకు మాత్రం చూసినంతసేపు మాకు అది ఏది జరుగుతున్నా మీరు కనెక్ట్ అవుతూనే ఉంటారు, నవ్వుతూనే ఉంటారు. ఎందుకంటే మీరు ఎక్కడో మీ ఇంట్లోనో లేకపోతే మీదో మీ ఫ్రెండ్తో మీ బ్రదర్తో ఎవరో ఒకరిది జనం నుంచి వచ్చిన స్టోరీ అండి ఇది. సో మన క్యారెక్టర్లు బయట ఉండే క్యారెక్టర్లు, రెగ్యులర్ క్యారెక్టర్లు, సినిమాటిక్ హీరోయిజం ఆ క్యారెక్టర్లు కాదు. సో అందుకే చాలా ఈజీగా అందరికీ కనెక్ట్ అవుతుంది, నవ్వుకుంటారు. అంటే మీ ఈ సినిమా కథ నడుస్తున్నంతసేపు ఏదో సీన్ రీల్స్లో జోకుల్లాగా వచ్చి వెళ్ళిపోతుందా? బట్ దేర్ విల్ బి ఎనీ కన్స్ట్రక్టివ్ స్టోరీ దట్ కెన్ రియలీ హోల్డ్ ది ఆడిటోరియంస్ అండ్ ఆడియన్స్? 100% హోల్డ్ ఉంటుందండి. 100% స్టోరీ అంతా చాలా హోల్డ్ ఉంటుంది. కొత్త స్క్రీన్ ప్లే ఉంటుంది, కొత్త ఫినిషింగ్ ఉంటుంది, అన్నీ కొత్తగానే ఉంటాయి. రెగ్యులర్ అయితే ఏమి ఉండదు. నవ్వు మాత్రం రెగ్యులర్. అంటే నవ్వుకు మరి వేరియేషన్స్ ఎలా చెప్పాలన్నా తెలియదు. నవ్వు మాత్రం నవ్వుతారు, గట్టిగా నవ్వుతారు, పగలబడి నవ్వుతారు, దుల్లి నవ్వుతారు. నవ్వులు రకాల దిల్లు చూపిస్తారు. అండ్ ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, గీతా ఆర్ట్స్కి మరొక ఫెదర్ ఇన్ ది క్యాప్ అవ్వాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అల్లు అరవింద్ గారు, అయితే బేసికల్లీ కాక్రోచ్ గురించి ఒక పెద్ద థియరీ చెప్పారు. మాకు ఎవరికి నిజంగా థియరీ తెలియదు, మేము లేడీస్ అయినా కూడా. సో అది నిజంగానే ఆ థియరీ ఉందా? వచ్చిన తర్వాత నేను అబద్ధం చెప్పేది కాదు, ఇది ఉంది, కాక్రోచ్ థియరీ ఉంది. ఆటం బాంబ్ పడినా అది వెళ్ళే ప్లేస్కి వెళ్ళి ఇట్ సేవ్స్ ఇట్ సెల్ఫ్ బికాస్ ఇట్ డజంట్ హ్యావ్ బ్లడ్ అని ఈ థియరీ ఉందండి. ఇది లేకపోలేదు, నేను ఫస్ట్ టైం చెప్పడం కాదు, ఇది నేను చదివిందే చెప్తున్నాను. అంత రెసిలియన్స్ కాక్రోచెస్కి ఉంటాయి. సంసారంలో వచ్చే పడే ఆటం బాంబులకి అంత రెసిలియన్స్ ఆడవాళ్ళకు ఉంటాయి. మీరు ఇందాక నుంచి చెప్తున్న దానిలో ఏం రిఫ్లెక్ట్ అవుతున్నదంటే ఆడవాళ్ళు కాక్రోచెస్ లాంటి వాళ్ళని రిఫ్లెక్ట్ అవుతున్నది. బట్ ది రెసిలియన్స్ ఆఫ్ ది కాక్రోచెస్ వేర్ ఇట్ విల్ నెవర్ డై ఈవెన్ అండర్ ది న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్. ఆడవాళ్ళు కూడా అంత రెసిలియన్స్ గా ఉండగలరు అన్నది, అంత శక్తివంతులైన ఆడవాళ్ళని చెప్పాం సార్, అంతే. రిఫ్లెక్ట్ అవ్వాలి, అప్పుడు దేర్ వోంట్ బి ఎనీ ప్రాబ్లం. అయితే ట్రైలర్లో ఒక 3 అంటే అబ్బాయిలకు ఉన్న క్వాలిటీస్లో 3 చెప్పారు కదండి అల్లు అరవింద్ గారు. ఇక్కడ ఆల్ఫా అని, మాస్ అని, చబ్బి అని. సో మీరు ఏ టైప్ యంగేజ్లో ఉన్నప్పుడు? నేను పరమ పొరంబోకు. చాలా ఒక్క మాటతో చెప్పాను. అందుకే ఇప్పుడు కూడా స్టేజ్ మీద అక్కడక్కడ మీ చిలిపి చేష్టలు కనిపిస్తాయి. పరమ రౌడీ బాయ్స్లోకి వచ్చానండి నేను. అలా పెరిగి వచ్చి ఆ తర్వాత అది కరెక్ట్ కాదేమో అనుకుని ఇక్కడ సెటిల్ అయ్యి పెద్ద మనిషి అయ్యి ఇప్పుడు పెద్ద మనిషి వేషాలు వేస్తున్నాను అంతే. అరవింద్ గారు సార్, ఒక సీనియర్ ప్రొడ్యూసర్ మీరు, అలాగే డిస్ట్రిబ్యూషన్లో కూడా